నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్గా మారిపోయింది కవిత సస్పెన్షన్. బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికారికంగా తనను సస్పెండ్ చేస్తున్నట్లు కూడాను ఒక లెటర్ రిలీజ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. సో ముఖ్యంగా కవిత అనేకమైన విషయాల నుంచి, అంటే దాదాపుగా ఒక 6-7 నెలల నుంచి కూడాను బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, బీఆర్ఎస్ పార్టీ సెకండ్ గ్రేడ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వీళ్ళందరినీ కూడాను అటాక్ చేస్తూనే వచ్చింది. సో రీసెంట్గా మనం చూస్తే హరీష్ రావు అలాగే సంతోష్ రావు పైన సంచలన కామెంట్స్ చేయడంతో నిన్న సాయంత్రం నుంచి దాదాపుగా అర్ధరాత్రి 1 గంట వరకు కూడాను కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో అందరూ సమావేశమయ్యారు. ముఖ్యమైన నేతలంతా కూడా వెళ్ళారు. కేటీఆర్ కూడా అక్కడికి వెళ్ళిన పరిస్థితి. ఇక ఎట్టకేలకు కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దెయ్యాలే ఉన్నాయన్న కవితను దేవుడే సస్పెండ్ చేశాడు అనుకోవచ్చు. లేదంటే నిజంగానే దెయ్యాలన్నీ కలిసి కవితను సస్పెండ్ చేయించా అంటే అది కూడా నిజంగానే అనుకోవచ్చు. ఇక్కడ అఫీషియల్గా భారత రాష్ట్ర సమితి అఫీషియల్గా ఒక లెటర్ రిలీజ్ చేసింది. సో దీనికి పార్టీ ఎమ్మెల్సీ శ్రీ కె కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు కొనసాగుతున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. సో ఇక్కడ ముఖ్యమైన మనం ఒక ఇంపార్టెంట్ నోట్ అనుకోవచ్చు. ఇందులో పార్టీ అధ్యక్షులు శ్రీ కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో ఇది ముఖ్యమైన లేఖ. ఎందుకంటే దాదాపుగా కేసీఆర్ను దేవుడు దేవుడు మా నాన్న దేవుడే, కానీ దేవుడు చుట్టూ దెయ్యాలు చేరి పార్టీకి నష్టం కలిగిస్తున్నాయంటూ కూడాను కవిత సంచలనమైన ఆరోపణలు చేసింది. గతంలో ఆమె రాసిన లేఖ ఎప్పుడైతే రిలీజ్ వచ్చింది, బయటికి లీక్ చేశారో అప్పుడు కొన్ని సంచలనమైన కమెంట్ చేశారు. అది మొదలుకొని అక్కడి నుంచి కూడా ఇక తరచూ ఎవరైతే గుంటగడ్డల జగదీష్ రెడ్డి ఉన్నారో, జగదీష్ రెడ్డి మీద లిల్లీపుట్ లీడర్ అంటూ కూడాను సంచలన కామెంట్ చేసింది. దాని తర్వాత సిబిఐ ఎంక్వైరీ, అంటే నిజంగానే అవినీతి మరక కేసీఆర్కి అంటడానికి ప్రముఖంగా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. అందులో మొట్టమొదట హరీష్ రావు, అలాగే మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు, వీళ్ళతో పాటు ప్రముఖ ఎవరైతే బిజినెస్ మ్యాన్ ఉన్నారో మెగా కృష్ణారెడ్డి, వీళ్ళ పాత్రలే ఎక్కువ ఉన్నాయి కాళేశ్వరంలో అనేది కవిత సంచలనమైన ఆరోపణలు చేశారు. దీంతో పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు గారు కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ లేఖ కవితకు ఎవరు ఇవ్వాలి అనేది అనేకమైన చర్చలు జరిగినాయి. నిన్నటి నుంచి కూడాను కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, షోకాజ్ నోటీసులు ఇస్తారా, లేదంటే కేసీఆర్ కూతురు, మాజీ సీఎం కూతురు కాబట్టి పిలిచి మాట్లాడి బుజ్జగిస్తారా అనేది దాదాపుగా చాలా పెద్ద మొత్తంలో కూడా ఒక చర్చ జరిగింది. సో ఇక్కడ సోమ భరత్ కుమార్ పేరింటి మనకి లిక్కర్ కేసు గుర్తొస్తుంది. లిక్కర్ కేసులో కవితను కాపాడేందుకు అనేకమైన ప్రయత్నాలు చేశారు. ఆమె వైపు నుంచి మాట్లాడిన వ్యక్తి దట్టు కోర్టులో, ఎందుకంటే అడ్వకేట్ కాబట్టి, ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు, అట్లాగే పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్, అలాగే టి రవీంద్రరావు ప్రధాన కార్యదర్శి, వీళ్ళిద్దరి పేరిట ఈ యొక్క లేఖనైతే రిలీజ్ చేయడం జరిగింది. మొత్తానికి కవితను సస్పెండ్ చేశారు. అంటే ఇందులో అనేకమైన కోణాలు ఉన్నాయి. ఒకటే కాదు, కవిత ఎప్పుడు చూసినా సరే, ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత, లిక్కర్ కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఒక కమెంట్ చేశారు. ఇక నుంచి నేను ప్రజల్లో ఉంటా, గడప గడప తిరుగుతా, ప్రతి తెలంగాణ బిడ్డను నేను మాట్లాడతాను, కలుస్తాను, ప్రతి తలుపు తడతానని చెప్పేసి ఆవిడ మాట్లాడిన తీరు మనం ఇంకా గుర్తు చేసుకోవచ్చు. ఇక అట్ ద సేమ్ టైం మనం చూస్తే కవిత కొన్ని కార్యకలాపాలు, అంటే పార్టీకి సంబంధం లేకుండా కొన్ని కార్యకలాపాలు చేశారు. వాటిలో కొన్ని ముఖ్యమైన అంశాలు మనం చూస్తే నిజంగానే కవిత ఇదంతా ప్రీ ప్లానెడ్గా చేశారా అనేది అందరికీ అనిపిస్తుంది అనమాట. అంటే ఫార్ములా ఈ కార్ రేస్లో ఏసీబీ ముందు కేటీఆర్ హాజరైనప్పుడు అదే రోజు జగిత్యాల పర్యటనలో కవిత ఉన్నారనమాట. ఈ కార్ రేసులో కేటీఆర్ ఏమో ఏసీబీ ముందు హాజరయ్యారు. దాని తర్వాత చూస్తే ఉప్పల్ బీఆర్ఎస్వి కార్యక్రమంలో కేటీఆర్ ఉంటే, దీంతో పాటు కొంపల్లిలో తెలంగాణ జాగృతి కార్యక్రమం పెట్టారు. ఇది కూడా తెలంగాణ జాగృతికి సంబంధించి. సో మరికొన్ని చూద్దాం మనం. ఇక పార్టీతో సంబంధం లేకుండా బీసీ రిజర్వేషన్ల సాధన దీక్ష, జై బీసీ జై జాగృతి, అంటే ధర్నా చౌక్లో ఏదైతే కార్యక్రమం పెట్టారో, ధర్నా చౌక్ కార్యక్రమం జై బీసీ జై జాగృతి అనే నినాదం పెట్టారు. అంటే ఇది పార్టీకి సంబంధం లేదు, పార్టీ దగ్గర నుంచి పర్మిషన్ కూడా తీసుకోలేదు. ఎందుకంటే తను ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు, పార్టీలో కీలకంగా ఉన్నారు, కేసీఆర్ కూతురు దట్టు. అయినా సరే మాజీ ముఖ్యమంత్రి కూతురు ఈ విధంగా పార్టీ పనులు భుజాన వేసుకొని చేయాలి, కానీ పార్టీకి సంబంధం లేకుండా తన సొంత ఎదుగుదల కోసం ఇవన్నీ చేశారు అంటూ కూడా కొన్ని అంశాలు, కీలకమైన అంశాలు. ఇంకోటి ఏంటంటే మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. అలాగే నల్గొండ బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన లిల్లీపుట్ లీడర్ అని కూడా జగదీష్ రెడ్డిని ఆమె సంచలనమైన కామెంట్స్తో ఆరోపించారు. అలాగే అతను తిట్టిన పరిస్థితి కూడా ఉంది. ఇంకా మరికొన్ని అంశాలు చూస్తే కాళేశ్వరం అంశంలో సంచలన ఆరోపణలు. ఇటు హరీష్ రావుకి ఎవరైతే సంతోష్ రావు ఉన్నారో వీళ్ళిద్దరు పాత్రే ఉంది ఎక్కువగా. కావాలనే
నన్ను టార్గెట్ చేశారు, నన్ను హింసించారు, అనేక విధాలుగా నన్ను హింసించారు. అయినా సరే నేను ఎప్పుడు కూడా దీని గురించి వాళ్ళని అటాక్ చేయలేదు. అంటే ప్రధానంగా వన్ బై వన్ మనం చూస్తే మొట్టమొదటిగా లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖ రిలీజ్ చేసినప్పుడు మా నాన్న దేవుడు చుట్టూ దెయ్యాలున్నాయని చెప్పారు. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల సభ జరిగింది, రజతోత్సవ సభ జరిగింది. ఆ సభలో కేటీఆర్ అలాగే కేసీఆర్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి, హరీష్ రావు కానీ కవిత కానీ. ఇక్కడ కవితకు కూడా ఇంపార్టెన్స్ లేనట్లు తెలుస్తుంది, అప్పుడు కూడా కవిత హట్ అయినట్టు తెలుస్తుంది. అంటే ప్రధానంగా ఇవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నారు, వన్ బై వన్. బీసీ నినాదం తీసుకున్నారు. బీసీ నినాదం ఎందుకు తీసుకున్నారు అనేది ఎక్కడ కూడా ఆన్సర్ చేయలేదు. బీసీలకు అన్యాయం జరిగింది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి బీసీలకు ఎందుకు న్యాయం చేయలేపారంటే ఆ క్వశ్చన్ స్కిప్ చేసేవాళ్ళు. ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ ప్రెస్ మీట్స్లో కానీ ఆ క్వశ్చన్ అడిగినప్పుడల్లా ప్రధానంగా దాన్ని స్కిప్ చేసుకుంటూ వెళ్ళారు. దాని తర్వాత జగదీష్ రెడ్డిని లిల్లీ పుట్టని తిట్టారు. అంటే బీఆర్ఎస్ పార్టీని నల్గొండ జిల్లాలో నాశనం చేసింది ఆ లిల్లీ పుట్ లీడరే అన్నారు. వీటితో పాటు అనేకమైన ఆరోపణలు. కేసీఆర్కి అవినీతి మనకు అంటింది కేవలం హరీష్ రావు వల్లనే. ఎవరి దగ్గర 100 కోట్లు ఉన్నాయో, ఎవరి దగ్గర అవినీతి చేస్తున్నారు, ఎవరు అవినీతి చేస్తున్నారు అనేది సిబిఐ విచారణ చేస్తే తెలుస్తుంది అన్నట్లు మాట్లాడారు. ఇంకోటి అంటే లిక్కర్ కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత కొంత అసంతృప్తిగా ఉన్నారు అనేది ఇక్కడ వాస్తవంగా అర్థమవుతుంది. ఎందుకు అంటే ఎక్కడ వీళ్ళకి చెడింది అంటే ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కవితని అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి కొంత అవినాభావ సంబంధం ఉంది, చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయి. అందుకే కవితని తర్వాత రిలీజ్ చేశారు. ఎన్నికల తర్వాత వరకు రిలీజ్ చేయడం అనేది ఒప్పందంగా పెట్టుకున్నారు. అంటే ఇంకొక మాట ఏంటంటే స్వయాన కేటీఆర్ఏ అరెస్ట్ చేయించాడు అన్నట్లుగా కూడా కొన్ని వార్తలు ప్రచారం జరిగినాయి. అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు మధ్యలో కవిత అరెస్ట్ జరిగింది. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కవిత బయటకు వచ్చింది, రిలీజ్ అయింది. సో అంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందే కవితను అరెస్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వచ్చేది, బీజేపీ అధికారంలో ఉండేది అని చాలామంది విశ్లేషకులు చెప్పిన మాట. చాలామంది బీజేపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే బండి సంజయ్కి కవితకి మంచి బిజినెస్లోనే వాళ్ళిద్దరికి మంచి సంబంధాలు ఉన్నాయి, బిజినెస్ వ్యవహారాల్లో అని చెప్పేసి ఒక చర్చ జరిగింది. అందుకే బండి సంజయ్ అలాగే కవిత వీళ్ళిద్దరూ ఎలాగో దగ్గర ఉన్నారు కాబట్టి అరెస్ట్ చేయలేదు అసెంబ్లీ ఎన్నికల్లో అనేది చర్చ. దాని తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు మధ్య ఒక ఒప్పందం జరిగింది. అదేంటంటే పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కవితను రిలీజ్ చేయాలి, ఎందుకంటే బీజేపీకి ఇక్కడ చెడ్డ పేరు వస్తుంది అనేది బీజేపీ వ్యూహం, అట్లు బీఆర్ఎస్ వ్యూహం. సో కవిత వీటన్నిటిపైనే అసంతృప్తి చెందారా అంటే అవుననుకోవచ్చు. డెఫినెట్లీ దాని తర్వాత నుంచి గడప గడపకు నేను వస్తాను, ప్రతి తెలంగాణ ఆడబిడ్డను పలకరిస్తాను, ప్రతి తెలంగాణ బిడ్డను నేను మాట్లాడతాను వాళ్ళతో అని చెప్పారు. జాగృతి పేరిట ఉవ్వెత్తున ఎగిసిపడే ఉద్యమంలో నేను ముందుకెళ్తా అని చెప్పారు. పాదయాత్ర చేస్తానన్నారు. అంటే ప్రతి జిల్లాలో ఆమె ఏదో ఒక కార్యక్రమాలు అటెండ్ అవుతున్నారు. సో ఒక్కసారి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పార్టీకి డ్యామేజ్ అవుతుంది, పార్టీ ప్రతిష్ట మంటగలిసిపోతుంది, ఉద్యమ పార్టీగా ఎదిగిన బీఆర్ఎస్ పార్టీ, గతంలో టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దాని ప్రతిష్ట దిగజారిపోతుంది అంటూ కూడాను కొంతమేర ఇవన్నీ ఆలోచించి అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డికి షర్మిల ఏ విధంగా డ్యామేజ్ చేశారో అదేవిధంగా బీఆర్ఎస్కి కవిత కూడా డ్యామేజ్ చేస్తారు అనేది ఒక చర్చ జరిగింది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒకసారి మనం చూస్తే భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక లేఖను రిలీజ్ చేశారు. పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున ఆ పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. పార్టీ అధ్యక్షులు శ్రీ కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సోమా భరత్ కుమార్ ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు టి రవీంద్రరావు ప్రధాన కార్యదర్శి. రైట్, మొత్తానికి తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన చర్చ ఏదైనా ఉందంటే కవిత సస్పెన్షనే. బీఆర్ఎస్ పార్టీ నాదే అని చెప్పింది. మరో 15 ఏళ్ల తర్వాత నేను ముఖ్యమంత్రి అవుతాను అని ప్రముఖ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్పింది. పార్టీ నాదే, పార్టీలో నుంచి నన్ను ఎవరు పంపించలేరు అని చెప్పింది. అవసరమైతే నేనే సీఎం అవుతా, కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప ఎవరి నాయకత్వాన్ని నేను ఒప్పుకునేది లేదు అన్నట్లుగా బహిరంగంగానే ఆమె చెప్పినట్లుగా మనకు తెలిసింది. సో మొత్తానికి ఈ సస్పెన్షన్ ఏ విధంగా చూడొచ్చు? నిజంగానే మనం ఉదయం అనుకున్నట్లుగా టీబీఆర్ఎస్ అనే పార్టీ పెడుతున్నారా? తెలంగాణ బీసీలకు సంబంధించి తెలంగాణలో బీసీలని ముందుకు తీసుకెళ్ళాలి, తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరు మీద కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ కూడా చర్చ వస్తుంది. మొత్తానికి మీరేమనుకుంటున్నారు? కవిత పార్టీ పెడతారా? పార్టీ పెడితే తెలంగాణలో కవిత పరిస్థితి ఏంటి? అసలు కేసీఆర్ బయటకు వస్తే కవిత గురించి ఏం మాట్లాడతారు? కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఏం మాట్లాడతారు? దీని తర్వాత కవిత రియాక్షన్ ఏంటి అనేది మీ యొక్క అభిప్రాయం అయితే తప్పకుండా తెలియజేయండి.